హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలలో 5వ సూత్రం సంకల్పం మరియు కోరిక సూత్రం. ప్రతి ఉద్దేశం, కోరిక వెనుక స్వభావ సిద్ధంగా పనిచేసే యంత్రాంగం ఏమిటంటే వాటిని ఎలాగైనా నెరవేర్చుకోవటం. శుద్ధశక్తి క్షేత్రంలోని ఉద్దేశానికి, కోరికకు అనంతమైన నిర్వహణ సామర్థ్యం ఉంది. మరి మనం ఎప్పుడైతే శుద్ధశక్తి అనే పంట భూమిలో ఒక ఉద్దేశాన్ని నాటుతామో ఈ అనంతమైన నిర్వహణ శక్తిని మన కోసం వినియోగిస్తాం. మొదట్లో మనసు యొక్క విత్తనమైన కోరిక ఉండేది. జ్ఞానులు ధ్యానం ద్వారా తెలుసుకున్న విజ్ఞానంతో ఉనికి ఉన్నదానికి, ఉనికి లేనిదానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు. ఇది సృష్టి యొక్క స్తోత్ర శ్లోకం ఋగ్వేదం నుండి. విజయానికి 5వ ఆధ్యాత్మిక సూత్రం సంకల్పం మరియు కోరిక. ప్రకృతిలో అంతటా శక్తి, దాని పరిజ్ఞానం ఉన్నాయనే వాస్తవం మీద ఈ సూత్రం ఆధారపడి ఉంది. వాస్తవానికి చేయగలిగిన పరిణామ క్షేత్రంలో శక్తి, దాని పరిజ్ఞానం తప్ప ఇంకేమీ లేవు. శుద్ధ చైతన్యం లేక శుద్ధ శక్తికి మరో పేరే పరిణామ క్షేత్రం. సంకల్పం మరియు కోరిక చేత ఈ క్షేత్రం ప్రభావితం అవుతుంది. దీనిని వివరంగా పరీక్షిద్దాం. ఒక పువ్వు, ఒక చెట్టు, ఒక చిన్న గడ్డి పరక, ఒక మనిషి శరీరం అతి సూక్ష్మమైన స్వాభావికమైన అనురూపంలోకి విడగొట్టబడినప్పుడు పై అన్ని శరీరాలలోనూ ఉండేది ఒకే రకమైన అణువులే. అన్ని అణువుల్లోనూ ఉండేది శక్తి మరియు దానికి సంబంధించిన పరిజ్ఞానమే. అలాగే ఈ ప్రపంచమంతా స్వాభావికంగా శక్తి, జ్ఞానం యొక్క నర్తనమే. శక్తి మరియు దాని పరిజ్ఞానం యొక్క నివృత్తిలోని తేడాలే మనిషికి, చెట్టుకు మధ్య ఉన్న భేదం. భౌతిక తలంలో మనిషి, చెట్టు ఒకే రకమైన మూలకాలతో తయారు కాబడి ఉంటాయి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలైన వాయువులు చిన్న చిన్న మొత్తాలలో ఉంటూ మిగతా మూలకాలను కలిగి ఉంటాయి. నువ్వు ఈ మూలకాలన్నింటినీ షాపులో కొనుక్కోవచ్చు. కాబట్టి చెట్టు, మనిషి శరీరాలలో తేడా ఈ మూలకాలు కావు. నిజానికి మనిషి శరీరం, చెట్టు నిరంతరం కార్బన్ని, ఆక్సిజన్ని మార్చుకుంటూ ఉంటాయి. రెండింటిలో నిజమైన వ్యత్యాసం ఏమిటంటే శక్తి మరియు దానికి సంబంధించిన పరిజ్ఞానంలోని వ్యత్యాసమే. ప్రకృతి సిద్ధంగా మానవుడు ఒక ప్రత్యేకమైన జాతి. మానవ శరీరం ఉద్భవించడానికి తోడ్పడే క్షేత్రం కేంద్రీకృతం అవ్వడానికి కావలసిన శక్తి, దాని పరిజ్ఞానాన్ని తెలుసుకునే శక్తి గల నాడీ వ్యవస్థ మనిషికి ఏర్పడి ఉంది. ఈ కేంద్రీకృత క్షేత్రాన్ని ఆలోచన, అనుభూతి, ఉద్వేగం, కోరిక, జ్ఞాపకం, ప్రేరణ ఇంకా నమ్మకం మొదలైన అనుభవాల రూపంలో మన అవగాహనకు వస్తూ ఉంటుంది. ఈ క్షేత్రమే భౌతికంగా మన శరీరం అనబడుతుంది. నీ శరీరం విశ్వం యొక్క శరీరం నుంచి వేరుగా లేదు. ఎందుకంటే సంపూర్ణ యంత్రాంగ స్థితిలో నిర్వహించగలిగినటువంటి పరిధులు లేవు. ఈ చైతన్యంలో నీవు ఒక కెరటానివి, ఒక తరంగానివి, ఒక అల్లికవు, ఒక సుడిగుండానివి, ఒక కేంద్రీకృతమైన అలజడివి. నీ శరీరం యొక్క స్థూల రూపమే ఈ చైతన్యం. ఈ విశ్వం, ఈ చైతన్యంలో మానవ నాడీమండల వ్యవస్థకు శక్తి, దాని పరిజ్ఞానాన్ని తెలుసుకునే సామర్థ్యమే కాకుండా ఈ మానవ చైతన్యానికి నాడీమండల వ్యవస్థ ద్వారా అపరితమైన మార్పులు చేసుకునే గుణం కూడా ఉండటం వల్ల నీవు భౌతిక శరీరం తీసుకోవటానికి కారణమైన సమాచారాన్ని నీవు ఎరుకతో మార్చుకోగలవు. దాని ద్వారా నీ విస్తారమైన శరీరాన్ని, నీ పరిసరాలను, నీ ప్రపంచం యొక్క శక్తి, దాని పరిజ్ఞానాల సారాన్ని నీవు ప్రభావితం చేయగలవు. తద్వారా వాటిని విదితపరచుకోగలవు. చైతన్యంలో అంతర్లీనంగా ఉన్న 2 గుణాల ద్వారా ఎరుకతో కూడిన మార్పు తేబడుతుంది. అవి మనస్సును లగ్నం చేసే స్థితి మరియు బుద్ధిపూర్వకమైన సంకల్పం. మొదటిది శక్తినిస్తుంది, రెండవది మార్పు తెస్తుంది. నీ మనస్సును ఇచ్ఛాశక్తిపై లగ్నం చేసినప్పుడు అది అపరిమితంగా పెరుగుతుంది. అదే నీ మనస్సును ఇచ్ఛాశక్తి నుండి మరలించినప్పుడు అదృశ్యమైపోతుంది. సంకల్ప శక్తి దాని పరిజ్ఞానం యొక్క మార్పును సంభవింపజేస్తుంది. సంకల్పమే దాని సంపూర్ణతను నిర్వహించుకుంటుంది. మన ఉద్దేశం యొక్క నాణ్యత, వస్తు విషయాల మీద మన మనసు లగ్నం చేసిన స్థితి అనంతమైన కాలాతీత సంఘటనలను సమ్మిళితం చేసి అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చగలుగుతుంది. ఇది కూడా మిగిలిన ఆధ్యాత్మిక సూత్రాలను అనుసరించినప్పుడు మాత్రమే సంభవం అవుతుంది. దీనికి కారణం మనస్సును లగ్నం చేసిన పంట భూమిలో సంకల్పాలను నాటినప్పుడు అనంతమైన నిర్వహణ శక్తి ఉత్పన్నమవుతుంది. అనంతమైన నిర్వహణ శక్తి అంటే అనంతమైన కాలాతీత సంఘటనలను ఏకకాలంలో నిర్వహించే శక్తి. ఈ అనంతమైన నిర్వహణ సామర్థ్యాన్ని మనం ప్రతి గడ్డి పరకలోనూ, ఆపిల్ పంటలోనూ, మన ప్రతి కణంలోనూ ప్రకటితమవ్వడం చూడగలం. జీవమున్న ప్రతి దాంట్లోనూ దీనిని దర్శించగలం.
ప్రకృతి ప్రణాళికలో ప్రతిదానితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. వ్యక్తులు, పక్షులు ఒక కాలంలో నివసించడానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఒకే దిశలో తరలిపోతాయి. ప్రకృతి ఒక మేళవింపు. మరి ఈ మేళవింపే సఖ్యతతో కూడిన నియమబద్ధమైన ప్రగతిశీలమైన మూల సృష్టిని మౌనంగా ప్రదర్శిస్తుంది. దీనికి మానవ శరీరం మరి యొక్క మంచి ఉదాహరణ. మానవ శరీరంలోని ఒక్కొక్క కణం సెకనుకు 6 ట్రిలియన్ల పనులు చేస్తుంది. మరియు మిగిలిన అన్ని కణాలు అదే సమయంలో ఏం చేస్తున్నాయో ఈ కణం గమనిస్తుంది. ఈ కణానికి ఏం తెలియాలంటే మానవ శరీరంలో ఏకకాలంలో సంగీతాన్ని ఆలపించగలదు, క్రిములను చంపగలదు, ఒక బిడ్డను పుట్టించగలదు, కవిత్వం చెప్పగలదు, నక్షత్రాల యొక్క కదలికలను అజమాయిషీ చేయగలదు. ఎందుచేతనంటే ఈ క్షేత్రం యొక్క అనంతమైన కలయిక సామర్థ్యం పరిజ్ఞాన క్షేత్రంలోని భాగమే కనుక. మానవ జాతిలోని నరాల వ్యవస్థ యొక్క విశిష్టత ఏమిటంటే ఇచ్ఛాపూర్వకమైన సంకల్పం ద్వారా లభించే అనంతమైన నిర్వహణా శక్తిని కలిగి ఉండటమే. మానవ జాతి యొక్క సంకల్పం మార్పు చెందని శక్తి దాని పరిజ్ఞాన యంత్రాంగంలో బంధింపబడి లేదు, కానీ దానికి అనంతమైన మార్పు చెందే గుణం ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే మిగిలిన ప్రకృతి సూత్రాలను నీవు ఎంతవరకైతే ఆక్రమించకుండా ఉంటావో అప్పుడు నీ సంకల్పం ద్వారా నీ కలలను, కోరికలను నెరవేర్చుకోవటానికి ప్రకృతి సూత్రాలను సైతం నీవు శాసించగలుగుతావు. ఈ విశ్వానికి ఉన్న అనంతమైన నిర్వహణ శక్తిని నీ పని కొరకు ఉపయోగించుకోవచ్చు. సృష్టిని సంభవింపచేసే మూలానికి వెళ్ళి అక్కడ నీ సంకల్పాన్ని ప్రవేశపెట్టవచ్చు. కేవలం సంకల్పాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అనంతమైన క్రియాశీలక సామర్థ్యం గల క్షేత్రాన్ని నీవు ప్రభావితం చేయగలుగుతావు. సంకల్పం ఒక ఆధారభూతమైన, శ్రమలేని, సునాయానమైన, స్వాభావికమైన, ఘర్షణ లేని శుద్ధ శక్తి ప్రవాహం. విదితమైనదిగా ప్రకటనమవడానికి ప్రయత్నిస్తుంది. నీవు తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త ఏమిటంటే నీవు నీ సంకల్పాన్ని మానవాళి ప్రయోజనానికై వాడాలి. నీవు ఎప్పుడైతే ఈ 7 ఆధ్యాత్మిక సూత్రాలలో అనుసంధానమై ఉంటావో అప్పుడు అది స్వాభావికంగా జరుగుతుంది. కోరిక వెనుక ఉండే అసలైన శక్తి సంకల్పమే. సంకల్పం మాత్రమే చాలా శక్తివంతమైనది. ఎందుచేతనంటే ప్రతిఫలారహితమైనది. కోరికే సంకల్పం. కోరిక బలహీనమైనది. ఎందుకంటే కోరిక అనేది మనసును లగ్నం చేసేటటువంటి బంధం. సంకల్పం అనేది అన్ని సూత్రాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకునే కోరిక. ముఖ్యంగా బంధరహితమైన 6వ ఆధ్యాత్మిక సూత్రం. బంధరహితమైన సంకల్ప జీవిత కేంద్రానికి మరియు వర్తమానం యొక్క ఎరుకకు దారి తీస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది. మీరు సంకల్పాన్ని భవిష్యత్తు కొరకు చేస్తున్నారు, కానీ మీ మనసును వర్తమానంలో లగ్నం చేస్తున్నారు. మీ ఏకాగ్రత వర్తమానంలో ఉంటేనే మీ భవిష్యత్తు కోసం చేసిన సంకల్పం నెరవేరుతుంది. ఎందుకంటే భవిష్యత్తు వర్తమానంలోనే సృష్టింపబడుతుంది. నీవు వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించు. వర్తమానాన్ని అంగీకరించు, భవిష్యత్తును సంకల్పించు. బంధరహితమైన సంకల్పం ద్వారా భవిష్యత్తును తప్పక సృష్టించవచ్చు, కానీ వర్తమానంలోతో నీవు ఎప్పుడూ పోరాడవద్దు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అన్నీ కూడా చైతన్యం యొక్క గుణాలు. జరిగిపోయినది ఒక తలంపు, ఒక జ్ఞాపకం. భవిష్యత్తు ఒక అంచనా, వర్తమానం ఒక ఎరుక. కనుక సమయం అంటే ఆలోచనల యొక్క చలనం. గతం, భవిష్యత్తు రెండింటి యొక్క ఉనికి ఊహాజనితాలే. ఒక వర్తమానమే నిజమైనది, శాశ్వతమైనది. అదే ఎరుక. ఇదే శక్తిలోనూ, సమయంలోనూ, వస్తువులోనూ, ప్రదేశంలోనూ నిగూఢంగా ఉంది. శాశ్వత క్షేత్రంలోని సంభావ్యాలు భావాతీతమైన శక్తి ద్వారా వ్యక్తమవుతాయి. అది ఒక వెలుగు, విద్యుత్ శక్తి, అయస్కాంతత్వం లేక ఆకర్షణ. శక్తి ఏదైనా కావచ్చు. ఈ శక్తులు భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ ఉండవు. అవి ఉన్నాయంతే. ఈ భావాతీతమైన శక్తులను మన భావం ద్వారా స్పష్టమైన రూపంలో మనం అనుభూతి చెందుతాం. జ్ఞాపకం చేసుకొని వివరణ ద్వారా భావాతీత శక్తులు గతానుభూతిని సృష్టిస్తాయి. అంచనాలు వేసిన వివరణ ద్వారా ఈ భావాతీత శక్తులుగా వ్యక్తమయ్యేదే భవిష్యత్తు. ఇవి మన చైతన్యంలోని మనసును లగ్నం చేసే గుణాలు. ఈ గుణాలు ఎప్పుడైతే గతం అనే బరువు నుండి విడిపడతాయో అప్పుడు వర్తమానంలోని చర్య భవిష్యత్తును సృష్టించే ఒక సారవంతమైన భూమిగా మారుతుంది. సంకల్పం ఎప్పుడైతే స్వేచ్ఛాపూరితమైన వర్తమానంలో బలంగా నాటుకుంటుందో అది ఎటువంటి కోరికనైనా నెరవేర్చేందుకు సరైన పాలల్లో శక్తిని, సమయాన్ని, వస్తువును, ప్రదేశాన్ని అనుసంధానం చేసి అనుకూలమైన మార్పును తెచ్చేందుకు ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. నీవు జీవనాధారమైన ఈ వర్తమాన క్షణం యొక్క ఎరుక ఉంటే అప్పుడు మనలో 90% పైగా కల్పించుకున్న, ఊహించుకున్న అడ్డంకులు చెల్లాచెదరై మటుమాయమైపోతాయి. మన సంకల్ప బలం చేత మిగిలిన 5-10% అడ్డంకులను మనం అవకాశాలుగా మార్చుకోవచ్చు. చెక్కు చెదరని ధ్యేయంపై మనస్సును లగ్నం చేయగల గుణమే సంకల్ప బలం.
సంకల్ప బలం అంటే నీవు కోరుకున్న ఫలితాన్ని పొందే వరకు ఎటువంటి అడ్డంకులు, అవరోధాలు నీ ఏకాగ్రతను చెక్కుచెదరనీయకుండా చేయగల గుణాన్ని కలిగి ఉండటమే. నీ ఎరుకలో ఎటువంటి అవరోధాలకు తావుండకూడదు. నీవు